హలో హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఖచ్చితంగా జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీరందరూ ఖచ్చితంగా జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తే ఈ వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. కాబట్టి జై చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్గా వీడియో ఇస్తాయండి. ఎలా అనిపించిందండి మూవీ? మీకు ఏం నచ్చిందండి మూవీలో? ఎస్జే సూర్య గారు, రామ్ చరణ్ గారు బాగా నచ్చింది, బాగా చేశారు. స్టోరీ అదంతా ఎలా అనిపించింది? బాగుందండి, వెరీ బాగుంది, చాలా బాగుంది. టేకింగ్ అంతా బాగుంది, మంచిగా చేశారు. డైరెక్షన్ ఎలా అనిపించింది? శంకర్ గారు మార్క్ తెలుస్తుంది. సాంగ్స్ ఆ లెవెల్లో కనబడ్డాయి. శంకర్ గారు మార్క్ కనబడింది ఆ సాంగ్స్ లో? కనబడింది, డెఫినెట్లీ కనబడింది. ఓకే, మెసేజ్ ఎలా అనిపించింది మరి? మెసేజ్ అంటూ కాకుండా వి జస్ట్ వాచ్ ఇట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండి. సో అది కావాల్సినంత ఉంది సినిమాలో, ఆల్ ఆస్పెక్ట్స్ కవర్డ్. సో ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చా సినిమా? డెఫినెట్లీ, నేను కూడా ఫ్యామిలీతోనే వచ్చాను. రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారా సినిమాకి? రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు, ఫ్యాన్స్ అయితే వెళ్ళొచ్చు సెకండ్ టైం. మేడం, ఓవరాల్ గా సినిమా 2 గంటలన్నర ఎంగేజింగ్ ఉందా? వెరీ మచ్, చాలా ఎంగేజింగ్. మీరైతే హ్యాపీ సినిమా? మీరు హ్యాపీయేనా? ఎస్, నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చాను, నాకు అది దొరికింది. హిట్ అనుకుంటున్నారా సినిమా? యా, నా పరంగా అయితే హిట్ అండి, వెరీ గుడ్, వన్ ఆఫ్ ద బెస్ట్. సినిమా అయితే అదిరిపోయిందన్న, మామూలుగా లేదు సినిమా అయితే. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఒక ఎత్తు అనుకుంటే, ఇంటర్వ్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చే సీన్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించాయన్న. బ్లాక్ బస్టర్ అయిపోయిందన్న. బాక్స్ ఆఫీస్ ని హంట్ మామూలుగా చేయలేదన్న. మన రామ్ చరణ్ అంటే హై వోల్టేజ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తారన్న. మీరు రంగస్థలం చూసింటారు ఏ విధమైన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పడేశారు, మీకు గుర్తుంటది. అప్పుడు మిస్ అయిన నేషనల్ అవార్డుని ఇప్పుడు తీసుకొస్తున్నాడన్న. మా పర్ఫార్మెన్స్ తో మామూలు పర్ఫార్మెన్స్ కాదన్నా, అప్పటి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడన్న. గూస్ బంప్స్ అంటే ఒక నత్తి క్యారెక్టర్లతో జీవించేసాడన్న. అప్పటి క్యారెక్టర్లో వచ్చే ఎమోషన్ అయితే సూపర్ అన్న. ఫస్ట్ మన లవర్ బాయ్ క్యారెక్టర్ గా ఆర్సీ చేశాడన్న, అసలు ఊహించలేదన్న ఇందులో లవర్ బాయ్ క్యారెక్టర్ చేశాడన్న. అందులో వచ్చి కామెడీ సీక్వెన్సెస్ అయితే సూపర్ గా ఉన్నాయన్న. ఐఏఎస్ ఐపీఎస్ క్యారెక్టర్లు అయితే మన పాలిటిక్స్ లో ఎలా జరుగుతున్నాయి, రియల్ గా ఎలా జరుగుతున్నాయి కళ్ళ కట్టిని చూపించాడన్న. అలాంటి పాలిటిక్స్ లో పోవాలంటే అప్పన్న క్యారెక్టర్ అంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కి ప్రతి ఒక్క స్టేట్ కి ఇలాంటి ఒక క్యారెక్టర్ అప్పన్న క్యారెక్టర్ లాంటి పొలిటీషియన్ ఉంటే మన ఇండియన్ పాలిటిక్స్ లో మొత్తం మారిపోతాయని గుడ్ మెసేజ్ ఇచ్చాడన్న సినిమాలో అయితే. సాంగ్స్ గురించి చెప్పుకోవాలన్నా, అసలు తమన్నా సాంగ్స్ అయితే ఒక సాంగ్ మించి ఒక సాంగ్ జరగండి సాంగ్ అయితే లావిష్ సాంగ్ ఆఫ్ ద డికేడ్ అన్న. ఆ సాంగ్ కోసమే 10 సార్లు సినిమా చూడొచ్చు. ఆ సాంగ్ కోసమే 10 సార్లు సినిమా చూడొచ్చు. అంత మంచి పర్ఫార్మెన్స్ అంటే డాన్సింగ్ మూవ్మెంట్స్ కానీ అందులో ఉన్న డాన్సింగ్ స్వాగ్ గాని మెస్మరైజ్ చేస్తారు. అసలు సునీల్ ఇన్ని సంవత్సరాలుగా మనం సునీల్ కామెడీ మిస్ అయ్యామన్నా. అలాంటి సునీల్ కమ్బ్యాక్ మూవీ అన్న. మన సునీల్ ఎలా సునీల్ నుంచి ఏ విధంగా మనం ఆశిస్తామో, సునీల్ నుంచి ఏ విధంగా డైలాగ్ డెలివరీ ఎలా మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటా పర్ఫెక్ట్ గా మనకి సునీల్ ఇందులో కమ్బ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. అసలు చెప్పుకోవాల్సిన మెయిన్ హైలైట్ ఎస్జే సూర్య అన్న. అసలు సూర్య మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదన్న, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడన్న. ఇప్పుడు మనకు ఆర్సీకే నేషనల్ అవార్డు వస్తుందని ఫిక్స్ అయిపోతాం కదా. క్లైమాక్స్ లో కానీ ఇంటర్వెల్ ముందు కానీ మనం ఎస్జే సూర్య పర్ఫార్మెన్స్ చూస్తామనుకో, ఎస్జే సూర్యకు నేషనల్ అవార్డు పక్కా అంత పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు. మన కిల్లర్ బ్యూటీ అండ్ ఆర్సీ మధ్య వచ్చే సీన్స్ కానీ లవ్ ట్రాక్ కానీ చాలా హైలైట్గా నిలుస్తాయి. అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. మంచి అంటే ఒక ఎమోషనల్ క్యారెక్టర్. అంజలి క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చింది. అంటే అప్పన్న అంజలి క్యారెక్టర్ని చూస్తుంటే ఒక సీతారాములని చూసినంత ఫీలింగ్, అంత గుడ్ క్యారెక్టర్ని ఇచ్చారన్న డైరెక్టర్ అయితే. పర్ఫెక్ట్ కంబ్యాక్ మూవీ. ఇంతవరకు మనకు భారతీయుడు ఒకే ఒక్కడు, జెంటిల్మెన్లో మన శంకర్ మూవీస్ ఇలాంటి శంకర్ ఎప్పుడు వస్తాడో, మళ్ళీ కంబ్యాక్తో ఎప్పుడు వస్తాడో అనుకునే వాళ్ళకి ఇచ్చి పడేశాడన్న. పర్ఫెక్ట్ మెసేజ్ ఇచ్చాడన్న. ఆ పర్ఫెక్ట్ మెసేజ్ అంటే అది ఓకే అయితే ఫస్ట్ హాఫ్ లో అన్న అసలు క్లాసిక్ సినిమా ఓవరాల్ గా హిట్టేనా? ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ అన్న. నాట్ హిట్, నాట్ సూపర్ హిట్ అన్న. ఇట్స్ బ్లాక్ బస్టర్ అన్న. 2025 లో ఫస్ట్ 1000 crores మూవీ గేమ్ చేంజర్ అన్న. సూపర్ గా.